అందరికీ నమస్కారం. నా పేరు జయలక్ష్మి. నేను ఈ ఆధ్యాత్మికంలో నేను ఈ ఆధ్యాత్మంలోకి వచ్చి 3 సంవత్సరాలు నిండింది. ఇప్పటి వరకు నాకు అంతకుముందు నేను మామూలుగా భక్తి మార్గంలో, ధ్యాన మార్గంలో ఇలా ఉంటూ వచ్చాను. భక్తి మార్గంలో అయితే ఎక్కువగా పారాయణాలు ఇలాంటివి, బాబా బుక్సు ఇలాంటివి చదువుతూ వచ్చాను. ఇవన్నీ చదివినందువల్ల నాకు ఒకటే అర్థమైంది, అంటే మనలోనే భగవంతుడు ఉన్నాడు, మనల్ని నడిపించేదంతా ఆ భగవంతుడే, ఆయన ఇచ్ఛానుసారమే మన జీవితం నడుస్తుంది అనేది అర్థమైంది. అది ఏ విధంగా అనేది అసలుకి ఈ మార్గంలోకి రావాలని నాకు అసలుకి తెలియదు. ఈ మార్గం ఉందని కానీ, ఇందులో అందరూ దీనిలో ఎవరో గురువు గారు ఎవరో అసలు ఈ మార్గం గురించి నాకు అసలుకి తెలీదు. ఇది భగవంతుడే నన్ను ఈ మార్గంలోకి పంపించారు. అది ఏ విధంగా అంటే, నేను ఒక ఫోన్లో మా వారితో మాట్లాడుతుండేటప్పుడు ఒక నంబరు, అది కాల్ కట్ అయ్యి ఆ నెంబరు పడింది. అది ఎవరిదా అని చెప్పి అది మా వారిదేనని టచ్ చేసినప్పుడు అది మిస్డ్ కాల్ వెళ్ళిపోయిందనమాట. అది తెల్లవారి మరుసటి రోజు అది ఫోన్ చేశారు వాళ్ళు. అది అప్పుడు చేసినప్పుడు ఇట్లా మిస్డ్ కాల్ వచ్చిందండి అంటే, నేను చేయలేదని చెప్తే, కాదు చేశారని చెప్పి చేసింది. సరే ఏంటి విషయం అంటే, అప్పుడు నేను ఈ క్లాస్లో ఉండే విశాల నేను అని చెప్పేసానింది. అప్పుడు తన ద్వారా తను అప్పుడు చెప్పింది క్లాస్ గురించి. అంటే ఇది క్లాస్ బాగుంటుంది, ఇందులో చేరు, దీంట్లో బాగా నీకు సెట్ అవుతుంది, ఇది ధ్యానం చేస్తున్నావు కదా అని చెప్పేసి చెప్పింది. అప్పుడు తర్వాత సరే చూస్తాము, కొద్ది రోజులు ఉంటాము, నచ్చితే ఉంటాము, లేదంటే వెళ్ళిపోదామని ఉద్దేశంతో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత అమ్మ పరిచయం అయింది. అమ్మ పరిచయం అయిన మొదట్లోనే నాకు అర్థమైందనమాట, అమ్మ నువ్వు ఎంతవరకు ప్రయాణం చేస్తావో అంతవరకు తీసుకెళ్తాను, ఆత్మజ్ఞానము బ్రహ్మజ్ఞానము అసలు భగవంతుడి గురించి మార్గము అనేది ఆమె చెప్పటం వలన నాకు బాగా అర్థమైందనమాట. ఓహో, ఇంకా నాకు కావాల్సింది ఇదేను, నాకు కావలసిన దారిలోనే నేను నడుస్తున్నాను అనే ఉద్దేశంతో ఇక ఎక్కడికి వెళ్ళదలుచుకోక ఈ మార్గంలోనే ప్రయాణం చేస్తూ వచ్చాను అనమాట. అంటే ఇంతకుముందు మనము ఎలా నాలో కోపము ఆవేశము అవి ఎక్కువగా ఉండేదన్నమాట. అది ఈ మార్గంలో ప్రయాణం చేస్తున్న తర్వాత అది నాకు తెలియకుండానే అవి వాటంతట అవే ఎట్లా పోయాయో నాకే అర్థం కావట్లేదు. ఆ విధంగా ఒక ప్రియత్వము అనేది వచ్చిందనమాట. ఆ విధంగా ఈ మార్గంలో ఇంకా చాలా తెలుసుకున్నాము. ఈ అసలుకి ఆధ్యాత్మికం ఎందుకు చేయాలి అనేది ఇప్పుడు బాగా అర్థమైందనమాట. ఆధ్యాత్మికము అంటే ఆత్మను అధ్యయనం చేయటం. ఆత్మ అనేది ఎలా ఉంటుంది, కంటికి కనిపించదు, వినిపించదు, అది మనకి అర్థం కాదు. అలాంటి ఆత్మను ఎలా తెలుసుకోవాలి అనేది ఈ మార్గంలో చాలా బాగా అధ్యయనం చేస్తారనమాట. అంటే ఆత్మ అనేది మనలోనే ఉంది, మనలోనే నువ్వు తెలుసుకోవటమే ఆధ్యాత్మికము. ఆ తర్వాత నీ చుట్టూ ఉండే సమస్తాన్ని, నీకు పరంగా ఉండే పరంగా ఉండే హృదయాల్లో ఉండే జ్ఞానాన్ని తెలుసుకోవటమే పరమాత్మ తత్వము అనేది ఇందులో బాగా అర్థమవుతుందన్నమాట. ఆత్మజ్ఞానము బ్రహ్మజ్ఞానము అనేది అసలు ఈ సత్యాత్మ ఆవిష్కార అన్వేషణ అంటేనే సత్యము ఏదైతే సత్యమై ఎప్పటికీ నిలిచి ఉంటుందో, ఏది అంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లు ఎండకు ఎండదు, వర్షానికి తడవదు, అగ్నిలో దహించి వేయదు అని ఆత్మను ఇన్ని విధాలుగా వర్ణించున్నారు. అలాంటి ఆత్మను గురించి అధ్యయనం చేయటం అన్నమాట. అంటే నిన్ను నువ్వు తెలుసుకోవాలి. నిన్ను నీవు తెలుసుకోవటం అంటే ఏంది అంటే, నీలోని అరిషడ్ వర్గాలు, నీలో గుణాలు ఎలా ఉన్నాయి, నీ ఆలోచనలు, నీ మనస్సు ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయో నిన్ను నీవు తెలుసుకుంటూ ఆ విధంగా మొత్తం సబ్జెక్ట్ అంతా ఈ విధంగా వస్తుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్తో వస్తూ లాస్ట్కి వచ్చేసరికి అన్నీ మనలో ఉండే అన్నీ తొలగించుకుంటూ 4th స్టేజ్ అయిన అన్ని ఇప్పుడు గుణాలైతే గుణాతీతము, ఆ తర్వాత ఈ అన్ని 4th స్టేజ్కి చేరుకుంటూ
లాస్ట్కి ఇవన్నిటిని విశ్లేషించుకుంటూ ఆ, ఈ 7 పాయింట్స్ అని ఒకటి ఉంటుంది. దాంట్లోనే మన సబ్జెక్ట్ అంతా ఇమిడి ఉంటుందన్నమాట. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత అది మన భగవత్ స్థితికి చేరుస్తుందన్నమాట. ఫస్ట్లో అసలు ఈ భగవంతుడు ఎలా ఉంటాడు, ఈ భగవంతుడిని తెలుసుకోవాలి. మనం ఈ దేహం కాదు, ఈ దేహం ఎప్పటికైనా నశించిపోయేదే. ఇది మన ఆత్మకు వేసిన ఒక వస్త్రము లాంటిది. ఈ వస్త్రం ఎప్పటికైనా నశించిపోయేదే. మనం దేహ స్వరూపులం కాదు, ఆత్మస్వరూపులం అనేది మొదట తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత మనలో మనం ఈ స్థూలంగా ఉన్న ఈ పాంచభౌతిక దేహంగా ఉన్న మనల్ని నడిపిస్తున్నది ఒక ఆత్మస్వరూపము. ఈ ఆత్మస్వరూపాన్ని అధ్యయనం చేయాలి అని చెప్పి ఈ సూక్ష్మ శరీరం మనల్ని నడిపిస్తుంది. ఈ సూక్ష్మ శరీరము ఈ దేహానికి ఏం కావాలో అవన్నీ తెచ్చి చేరవేస్తుంది అనమాట. అప్పుడు ఇది మరి నన్ను ఈ మార్గంలోకి చేర్పించింది అదే ఈ సూక్ష్మ శరీరము, లేకపోతే భగవంతుడో రంపించాడు తర్వాత అనేది అర్థమైంది. ఇప్పుడు ఇవన్నీ తెలుస్తుంటే తర్వాత మనం ఒక కారణంగా ఎదుగుతాము. ఆ కారణ స్థితిలో మనము ఒక దేవతలు, గురువులు అందరూ ఆ స్థితికి చేరిన వాళ్ళే. మనం కూడా ఇవన్నీ తెలుసుకుంటూ ఆ కారణ స్థితికి చేరి ఆ తరువాత అక్కడి నుంచి మహాకారణ స్థితికి, అంటే అందులో ఇంకా ఇవన్నీ ఏమి ఉండవన్నమాట. ఒక స్వరూప భావన కూడా లేకుండా అన్నీ వదిలిపెట్టి ఒక మహాకారణ స్థితికే చేరుతాం. ఆ మహాకారణం నుంచే మనకి అన్నీ సమకూరుతాయి అన్నమాట. సృష్టి పథక రచన జరిగేదంతా కూడా ఈ మహాకారణంలోనే. అంటే ఇప్పుడు ఎవరికైనా విశ్వ ప్రయోజన హృదయంగా, విశ్వ ప్రయోజనాత్మకంగా పనులు జరిగేదన్నీ కూడా ఈ మహాకారణం నుంచే జరుగుతాయన్నమాట. అక్కడి నుంచి ఒక కారణాల నుంచి సూక్ష్మం నుంచి స్థూలాల చేత ఈ విశ్వం అంతా నడిపించబడుతుందన్నమాట. ఇంకా ఇక్కడ ఇప్పుడు అన్ని విశ్వ ప్రయోజన హృదయంతో జరిగేది మాత్రమే జరుగుతాయి. ఇక్కడ స్పందనకు ప్రతిస్పందనగా మనం ఏదైతే తలిస్తే భగవంతుడు అదేవిధంగా ఆ మహాకారణం నుంచి అవి జరిపించబడతాయి అన్నమాట. అదేవిధంగా ఈ దీనిలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ తెలుసుకొని, ఓహో ఇప్పుడు గుడిలో మామూలుగా పెట్టిన విగ్రహాలు ఇవన్నీ ఇవి మామూలుగా మనము ప్రతిష్ఠించుకున్నవే, మనం పెట్టుకున్నవే అని ఉద్దేశంతో ఇదే మనకి పై స్థాయి, ఇదే తెలుసుకోవాలి అని ఈ విధంగా ప్రయాణం చేస్తూ ఉన్నాం అన్నమాట. ఇప్పుడు దీంట్లో మనకి గుణాలు వచ్చిన తర్వాత అసలు ఈ సృష్టి ఎలా ఏర్పడింది అనేది తీసుకుంటే ముందు మనకి ఒక నిర్గుణ నిరాకారంగా ఉంటుందన్నమాట. ఏమీ లేని స్థితి నుంచి అక్కడికి ఆయన ఒక ప్రకాశంగా ఉంటాడు. నిర్గుణ నిరాకారుడు అనమాట. ఆయనకి ఆకారము కానీ రూపము కానీ ఏమీ ఉండను అనమాట. అక్కడి నుంచి ఆయనకి తనలో తనను తాను తెలుసుకోవాలనే ఒక ఇచ్చ కలుగుతుంది. ఇచ్చ కలిగినప్పుడు ఒక ప్రకాశం మాత్రమే ఉంటుంది ఫస్ట్. అప్పుడు నిశ్చల నిర్గుణ పరబ్రహ్మ స్వరూపంగా ఉంటాడనమాట తాను. అక్కడ నుంచి తనకు తనను తాను తెలుసుకోవాలనే ఒక కోరిక ఇచ్చగలిగినప్పుడు జ్ఞానము అనేది యాక్టివేట్ అవుతుంది. ఈ జ్ఞానము అనేది యాక్టివేట్ అయిన తర్వాత అప్పుడు అది జ్ఞానము ప్రకాశంగా రెండుగా విడిపడుతుంది అన్నమాట. అంటే అదే అర్ధనారీశ్వరతత్వంగా ఉంటుందన్నమాట. మనకి లింగాకారంగా ఇది మనల్ని శివలింగం చూపిస్తారు మామూలుగా బాహ్యంగా అయితే గుడిలో. అదే అర్ధనారీశ్వరతత్వం జ్ఞానము తోడైనప్పుడు అర్ధనారీశ్వరతత్వంగా అది ఉంటుందన్నమాట. అక్కడ నుంచి సృష్టి స్థితి లయలు చేయటం కోసము దానిలో పంచబ్రహ్మలు ఏర్పడతారనమాట. మొత్తము జ్ఞానాన్నంతా లలితా పరమేశ్వరి అనుకుంటే అక్కడి నుంచి పంచబ్రహ్మలు, పంచతన్మాత్రలు, పంచభూతాలు, జగత్తు ఇవన్నీ అక్కడి నుంచే ఏర్పడతాయన్నమాట. పంచబ్రహ్మలు అంటే ఎవరు? సదాశివుడు, రుద్రుడు, బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు. వాటికి శక్తులుగా ఆదిపరాశక్తి, తర్వాత లక్ష్మి, సరస్వతి, పార్వతి, అలా
మ్, వాటికి శక్తులుగా ఉంటారన్నమాట. అప్పుడు అక్కడ నుంచి పంచ తన్మాత్రలు ఏర్పడతాయి. అంటే స్పర్శ, రూప, రస, గంధాలు అనేవి భూమి అల్లవి ఏర్పడతాయి. అక్కడ నుంచి పంచభూతాలు. పంచభూతాలు అనేది అందరికీ తెలిసినవే. గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశము అవి ఏర్పడతాయి. అక్కడ నుంచి జగత్తు, ప్రకృతి, తర్వాత ఏకకణజీవి నుంచి బహుకణజీవి వరకు మనిషి వస్తాడనమాట. మళ్ళీ ఏ విధంగా అయితే ఈ విధంగా ఈ భూమి మీదకి మానవ జన్మ వచ్చిందో, మళ్ళీ అక్కడ నుంచి పైకి ఇవన్నీ తెలుసుకుంటూ మళ్ళీ పైకి భగవత్ స్థితికి చేరాలన్నమాట. మన ప్రయాణం అలా ఉంటుంది. అంటే ఇప్పుడు మనిషిగా వచ్చిన వాళ్ళు మళ్ళీ జగత్తులో నుంచి ప్రకృతి జగత్తు దాటిన తర్వాత పంచభూతాలు అయిన తర్వాత పంచతన్మాత్రలు, తరువాత పంచబ్రహ్మలు, పంచశక్తులు, తరువాత అర్ధనారీశ్వరతత్వము. అక్కడ నుంచి ఇంకా అదే ఒక జ్ఞానంగా, ప్రకాశంగా మారిపోవాలన్నమాట. అన్నీ మనం తగిలించుకుంటూ వచ్చేమో, అలాగే అవన్నీ విడిపించుకుంటూ పోయి లాస్ట్కి ఆ భగవత్ స్థితికి చేరడమే మన లక్ష్యము, మన గోల్ అన్నమాట. అంటే ఈ మార్గము అనేది మనము ఎలా భగవంతుడి దగ్గర నుంచి మనం ఎలా ప్రయాణం అయి వచ్చామో, అలాగే మనము ఆ భగవత్ స్థితికి చేరాలంటే మనకున్న ఇవన్నీ తెలుసుకుంటూ, ఇవన్నీ వదిలించుకుంటూ ఒక స్వప్రకాశంగా మనలో ఉన్న గుణాలు, అరిషడ్వర్గాలు, కామక్రోధ లోభ మోహ మదమస్తాలు అనే అరిషడ్వర్గాలు, గుణాలు ఇవన్నీ వదిలించుకుంటూ, ఆ తరువాత మనలో మనోస్థితి అంటే తమోగుణంలో లేకుండా, మనోస్థితిలో లేకుండా ఒక స్వస్వరూపంగా తయారయ్యి, అలాగే మనము ఒక కారణంగా ఎదుగుతూ మహాకారణ స్థాయిలో ఉంటూ, అలాగే మనము ఈ భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో కూడాను వాటికి అతీతంగా, కాలాతీతంగా అనంత జీవన పయనం చేస్తూ, అలాగే మనము ఈ అవస్థలు కూడా దాటి స్వప్న సుషుప్త అవస్థ తుర్యాస్థితికి చేరి వినయ విశ్వాస భావోన్నత ప్రియత్వాలతో, అంటే ఎప్పుడూ మనకి ఇది ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ సమకూరుతాయి అన్నమాట. వినయ విశ్వాస భావోన్నత ప్రియత్వాలు దీనికి అంతటికీ ఇంపార్టెంట్ అన్నమాట. వీటన్నిటితో ప్రయాణం చేస్తూ తరువాత మనము శృతి స్మృతి స్ఫుర ప్రకటితంగా, అంటే ఈ విశ్వంలోని జ్ఞానం అంతా మన ఈ శృతిలో ఉందనుకోండి, అది మన స్మృతి పదంలో ఏ విధంగా ఉంటుంది, దాన్ని మన ఈ జ్ఞానాన్ని అంతా మన స్మృతి పదంలో పెట్టుకుంటూ, ఆ తర్వాత అవసరం వచ్చినప్పుడు దాన్ని స్ఫురణ చేసుకుంటూ, దాన్ని జాగృతిగా అంటే చెప్పటాన్ని స్మృతి స్ఫుర ప్రకటితము అంటారనమాట. ఈ విధంగా మనము ఈ విశ్వగురువుల నుండి వచ్చిన జ్ఞానాన్నంతా ఈ మన స్మృతి పదంలో ఉంచుకుంటూ, స్ఫురణగా తెచ్చుకుంటూ, ప్రకటితం చేస్తూ, ఈ విధంగా ప్రయాణం చేస్తూ, తర్వాత ఇవన్నీ దాటిన తర్వాత ఆవిష్కరణలు, అంటే ఉన్నదాన్ని ఉన్నతంగా ఈ మన హృదయము ఒక సచంద్రంగా తీసుకుంటూ, దానిలో మన ఈ విశ్వగురువుల జ్ఞాన ప్రకాశాలనే పలకాలన్నీ దీని చుట్టూ నిర్మించబడి ఉంటాయన్నమాట. సచంద్ర చుట్టూ అది ఒక బెలూన్ లాగా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అన్నమాట. అది మనము ఊహించుకొని, మన భావన ఆది నుంచి అనంతము వరకు ఎంతైనా ఊహించుకోవచ్చు. ఒకదానికి రెక్కలు దొరికితే ఒక విహంగం లాగా ఎగిరేలాగా కూడా మనం దాన్ని భావన చేసుకుంటూ, దానిలో గురువులను ఒక ఈ తామర కమలాలలో ఆ విశ్వగురువులని ఆసీనులను చేసి, అందులో వాళ్లకు మనము నక్షత్రాలను పూలమాలలుగా వేస్తూ, వాళ్ళకి అన్ని సపర్యలు చేసుకుంటూ, వాళ్ళ జ్ఞానాన్ని మనం తీసుకుంటూ, ఈ విధంగా ఉంటూ ఆవిష్కరణలు, ఇదంతా ఆవిష్కరణ అంటే ఉన్నదాన్ని ఉన్నతంగా ఊహించుకుంటూ ఒక విశ్వ ప్రయోజన హృదయంగా మనం తయారయ్యి, ఈ విధంగా మన ప్రకాశాన్ని ఈ విధంగా పెంచుకుంటూ, ఆ తర్వాత ఈ ప్రకాశాన్ని అంతా ఒక
సర్వవ్యాపకంలో మన ప్రకాశం ఎంతైతే పెరుగుతుందో దాన్ని మనము సర్వవ్యాపకంగా సర్వవ్యాపకంలో ఉంటూ అంటే ప్రతిదీ అందులోనే ఉంటూ ఉండేది ఒకటే. నేను అదే అనుకునేదాన్ని, భగవంతుడు ఒక్కడే కానీ ఇన్ని చోట్ల ఇన్ని పనులు ఎలా చేస్తుంటాడు. ఒక దగ్గర పెళ్లి జరుగుతుంటుంది, ఇంకో దగ్గర మరణం సంభవిస్తుంటుంది, ఇంకో దగ్గర ఒక శిశువు జన్మిస్తాడు. ఇన్ని జరిపించేది భగవంతుడే కదా, ఇన్ని ఒక్కడే ఎలా చేస్తుంటాడు అనుకునేదాన్ని. ఈ సబ్జెక్ట్ విన్న తర్వాత, ఈ 7 పాయింట్స్ విన్న తర్వాత అప్పుడు అర్థమైంది, ఓహో ఇదంతా మనలో ఉన్న స్థితులేను. మనమే ఆ లాస్ట్కి ఆ భగవత్ స్థితికి చేరి ఇప్పుడు ఒక దగ్గర ఫంక్షన్ జరుగుతుంటుంది, అందులో నేనే ఉంటాను. ఇంకొక దగ్గర యాక్సిడెంట్ అయి ఉంటుంది, అక్కడ వాళ్ళకి సేవలు చేస్తూ ఉంటాను. ఇంకొక దగ్గర ఇంకా సినిమా చూస్తూ ఉంటాను. ఇలా ప్రతి దానిలో నేనే అయ్యి ఉంటూ ప్రతి విషయంలో కూడా అన్నీ సర్వవ్యాపకంగా ఒక మన ప్రకాశం ఒక చిన్నదైతే ఈ ఒక చిన్న బల్బు వేశారనుకోండి, ఇక్కడ ఇంకా ఇప్పుడు ఉండే ఈ లైట్కి పెద్ద బల్బులు వేస్తే ఈ ప్రకాశం ఎలా పెద్దదవుతుందో అలాగే మన వ్యాపకత్వాన్ని పెంచుకుంటూ ఒక సర్వజ్ఞతగా అంటే సర్వంలో ఉండే జ్ఞానము, ఆ జ్ఞానాన్ని అంతా మనమే అయ్యి అంటే ఇది ఎప్పటి నుంచే అనేక జన్మల నుంచి పుడుతూ చస్తూ అంటే ఈ జ్ఞానం ఆ జ్ఞానం అన్నమాట, మామూలు జ్ఞానం కాకుండా అనేక జన్మల్లో మనము ఏ విధంగా వచ్చాము, ఏ విధంగా ఉన్నాము అనే అనేక జన్మల జ్ఞానాన్ని మనము తెలుసుకుంటూ ఈ విధంగా మనము సర్వజ్ఞతగా ఉంటూ అనేక జీవరాశుల్లో ఉన్నది నేనే అన్ని జన్మల నుంచి అని ఈ విధంగా తెలుసుకుంటూ ఆ తర్వాత ఒక సర్వశక్తి సంపన్నంగా అంటే ఒక మహాప్రయోజనకరమైన హృదయంగా అన్నింటిలో ఉంటూ నా ఆలోచన ద్వారానే వాటిలన్నింటినీ నడిపిస్తున్నాను అంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెబుతాడు, అన్నింటిలో ఉండి అన్నీ తానే అయి నడిపించినట్టు తానేనైన స్థితిలో నా ఆలోచన ద్వారానే అన్నింటినీ నడిపిస్తున్నాను అనే ఆలోచనతో ఒక మహాప్రయోజనకరమైన హృదయంగా ఉంటూ ఆ సర్వ శక్తి సంపన్నంగా అప్పుడు మనము ఒకరిగా ఉంటూ 10 మంది చేత పని చేపిస్తూ ఆ శక్తి మనదే అయ్యి ఆ సంపన్నతతో ఒక విశ్వ ప్రయోజన హృదయంగా ఉండేటట్లుగా ఉంటూ ఆ తరువాత ఆ స్థితప్రజ్ఞతగా అంటే మన ముందు జరిగే ఈ జనన మరణాల గురించి, చావు పుట్టుకల గురించి భయం లేకుండా ఒక ఏమొచ్చినా చలనము లేకుండా ఒక స్థితంగా అయ్యి అలా విధంగా ఉంటూ ఆ తరువాత సచ్చిదానందం ఎప్పుడూ మనకి భగవంతుడు తప్ప అన్యము లేదు తండ్రి అని చెప్పి ఎప్పుడూ మనసులో అవి ఒక కారణంగా వచ్చే ఈ ఆనందం కాకుండా ఒక ఎప్పుడు నా దగ్గరే భగవంతుడు ఉన్నాడు అని ఒక ఆనందం, ఒక ఆనందంతో ఎప్పుడు భగవంతుడితోనే రమిస్తూ ఉండేటట్లుగా ఉండే ఆనందం సచ్చిదానందం అన్నమాట. అది ఎప్పటికీ ఒక కారణం వల్ల వచ్చే ఆనందం కాదు. అది ఒక ఇల్లు కట్టుకున్నాము, ఒక పెళ్లి చేసుకున్నాము, అది ఆనందం కొద్ది రోజులు ఉంటుంది, కానీ అది లేనప్పుడు అది తరువాత కొద్ది రోజులకి అది తగ్గిపోతుంది అనమాట. అప్పుడు మళ్ళీ మనము మామూలుగా అయిపోతాం. అలా కాకుండా ఇది ఎప్పుడు క్షణక్షణము భగవంతుడితోనే ఉండే ఆనందం అన్నమాట. ఇది సచ్చిదానందం అంటారు. ఈ ఆనందంలోనే క్షణక్షణము రమిస్తూ లాస్ట్కి సాక్షితత్వంతో సాక్షణ్యంగా అంటే ఒక సాక్షిభూతంగా ఏమి వచ్చినా ఇవన్నీ మనలో ఉంటూ ఈ సర్వాన్ని అవగాహన చేసుకుంటూ ఒక సాక్షిగా చూస్తూ ఉండాలన్నమాట. అంటే మన మొత్తము తానేనైన స్థితిలో ఉండాలన్నమాట. ఒక సముద్రం అయితేనేమి, ఒక ఆ సముద్రంలో ఉండే చేపలు, వాటిలో ఆ ఒడ్డున ఉండే ఇసుక, ఆ పక్కన ఉన్న చెట్టు అన్నీ నేనేను, ఆ చెట్టు మీద ఉండే పక్షులు అన్నీ నేనేను అని ఒక సాక్షిణ్యత్వంగా ఒక శూన్యమైన స్థితిలో, శూన్య స్థితిలో దాన్ని ఏకత్వంగా చూస్తూ ఉండటమే సాక్షిణ్యత్వంగా ఉంటాయన్నమాట. ఇవన్నీ చేయడం వలన దీన్నే అద్వైతము అని కూడా అంటారు. ఇవన్నీ చేయటం వలన మనకు
ఈ జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటూ ఈ జ్ఞానంలోకి వచ్చిన తర్వాత ఈ అజ్ఞానంతో మనం చేసిన ఇలాంటి ఏ విషయమైనా కానీ ఈ జ్ఞానం అనే అగ్నిలో దహించి వేయబడుతుందన్నమాట. అది ఈ జ్ఞానం తెలుసుకోవడం వలన ఈ విధంగా ఉపయోగము. తరువాత ఈ జన్మలు అనేది తగ్గిపోయి జన్మరాహిత్య స్థితికి కూడా చేరగలం అన్నమాట. అందువలన ఈ జ్ఞానాన్ని ఏదైతే సత్యం అయి నిలబడి ఉంటుందో, ఏదైతే ఎప్పటికీ నశించిపోకుండా ఉంటుందో ఆ జ్ఞానం తెలుసుకోవడం వలన ఇన్ని ఉపయోగాలన్నమాట. ఈ విధంగా ఈ జ్ఞానంలోకి వచ్చిన తర్వాత ఎల్లప్పుడూ గురు పరంపర మనకు దీనికి రక్షణగా తోడుగా ఉంటూ మనల్ని నడిపిస్తూ ఉంటుందన్నమాట. రీసెంట్గా జరిగిన ఒక విషయాన్ని చెప్తాను. ఈ మధ్యనే అమ్మ క్లాసులు చెప్పేటప్పుడు ఒకరోజు ఒక విషయం గురించి మా ఇంట్లో కొంచెం ఘర్షణ జరుగుతుంది. అప్పుడు అమ్మ దానికి క్లాస్ ఆ రోజు బిగిన్ చేసే ముందు ఒక 5 నిమిషాల ముందు అదే విషయం గురించి ఆమె చెప్పింది. అంటే మీరు మంత్రతంత్ర విద్యల జోలికి పోవద్దు, అటు కాని పోతే అవే మనకి యాక్టివ్ అవుతాయి. అదే మనము ఈ సత్య మార్గంలో పోతూ భగవంతుడి వైపు నడుస్తూ ఉంటే ఇదే మనకు ఇలాంటివి వస్తాయి అనే ఉద్దేశంతో చెప్తూ ఉందన్నమాట. వాళ్ళు ఆ క్షుద్ర శక్తులు క్షుద్ర పూజలు చేయడం వలన వాళ్ళ శక్తిని అంతటి వాళ్ళ శక్తి చాలదు ఏమీ లేకపోతేను ఇలా చేయడం వలన ఆ శక్తి వాళ్ళకి పెంచుకోవడం కోసం ఇలాగ మానవుల మీదకి ఆ మాయ మాటలు చెప్పి ఇలా చేస్తుంటారు అని చెప్పింది. అది కరెక్ట్గా నా విషయంలో అదే జరిగిందనమాట. నేను అదైతే కొంచెము ఆ మార్గంలో పోవాలని ఆలోచన ఉన్నింది. ఇంట్లో వాళ్ళు పిల్లలు అరుస్తున్నారు. దానికి అమ్మ అది నిజంగా అది నాకు చాలా అనిపించింది. భగవంతుడే నన్ను ఆ దారిలో పోనీయకుండా ఇటు రంపించాడు అని ఉద్దేశంగా అనిపించింది. అమ్మాయి నా కోసమే చెప్పినట్లుంది అని తర్వాత చెప్పానన్నమాట. ఇది కాదు ఇంకా కాదులే, మీరు చెప్పిందే కరెక్ట్, నేనే మీ మార్గంలోకి వస్తాను అని చెప్పేసి అలా జరిగింది. ఆ తర్వాత మొన్న సారు ఉష్ణము శక్తి అని ఏం చెప్పుకుందామని అన్నప్పుడు నాకు ఇదే ఆత్మ అంటారు, పరమాత్మ అంటారు, రెండుగా ఉన్నాయి కానీ మళ్ళీ అది ఒకటే అంటారు. అదేదో అర్థం కావట్లేదు. ఆత్మస్థితి ఏంది, పరమాత్మ స్థితి ఏంది, ఉన్నది ఒకటే కదా, మరి లైవ్ అవ్వాలి అంటారు, ఆత్మ పరమాత్మతో లైవ్ అవ్వాలంటారు. ఏంది అసలుకి ఇది, ఎవరైనా అడుగుదామా అంటే మళ్ళీ బాగుండదేమో అని ఉద్దేశంతో ఉన్నాను. అదే విషయం మరుసటి రోజు సారు నా మనసులో ఉన్నది గ్రహించి చెప్పినట్లే అడిగారు. దానికి ఆన్సర్ వచ్చింది. ఈ విధంగా మనల్ని గురువులు మన వెన్నంటే ఉండి చేయబెట్టి నడిపిస్తూ ప్రతి నిమిషము మనకి ఆనందాన్ని ఇస్తూ ఈ మార్గంలో ప్రయాణింపజేస్తూ ఉంటారనమాట. ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఈ మార్గాన్ని ఏడవకుండా ఇలానే ప్రయాణం చేస్తూ ఉంటాము.